నేల తల్లి ఒడిలో ఎన్ని వేల భాషలో అన్నట్టుగా ఈ సృష్టిని ఆ దేవుడు ఎలా సృష్టించాడో ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలను దాచిపెట్టాడు. ఈ భూమిపై ప్రపంచ దేశాలకు భిన్నంగా ఈ భారతదేశాన్ని సృష్టించాడు. ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో ఎన్ని చెట్లు ఉన్నాయో ఆ చెట్ల మాదిరిగా మనను ఈ భూమిపై ఈ నేలపై సృష్టించాడు, పుట్టించాడు. ఈ ప్రకృతి మనకు ఒక సందేశాన్ని పంపుతుంది. వివిధ రకరకాల చెట్లు అన్నీ కలిసి ఈ ప్రకృతిలో ఉన్న చెట్లన్నీ కలిసి మనం వీచే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకు రిటర్న్ గిఫ్ట్గా ఆక్సిజన్ని పంపుతున్నాయి. బిడ్డలారా, మీరు చల్లగా బతకమని. ఇదే కదా సృష్టి రహస్యం అంటే. ఈ సృష్టిలో అందరూ సమానమే. అదేవిధంగా సర్వమతాల సమ్మేళన నా భారతదేశం. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, వివిధ జాతుల వారు ఒకే చోట కలిసి బతికే విధంగా, ఒకే చోట కలిసి హాయిగా అన్యోన్యంగా బతికే విధంగా ఈ సృష్టిని సృష్టించాడు. ఇది సృష్టి రహస్యం. అదేవిధంగా పెద్ద పెద్ద సముద్రాల కలయిక నా భారతదేశం. ఆ మహాసముద్రాలు ఒకే చోట కలిసి మనకు సందేశాన్ని పంపుతున్నాయి. మేము ఇంత పెద్ద సముద్రాలమైన మేము ఒకే చోట కలిసి మీకు చల్లనైన వాతావరణం, పంటలకు నీరుని అందిస్తున్నాం. ఇదే కదా సృష్టి రహస్యం. మేము ఇంత పెద్ద సముద్రాలమైన మేము ఒకే చోట కలిసి మీరు హాయిగా బతకాలని మేము చల్లనైన వాతావరణాన్ని పంపిస్తున్నాము. అదేవిధంగా కృష్ణమ్మ, గంగమ్మ ఎడముఖం పెడముఖం పెట్టి మనం ఎందుకు ఇక్కడ కలవాలి అని అనుకుని ఉంటే, అదేవిధంగా మిగతా కావేరీలు మనం ఎందుకు ఇక్కడ కలవాలి అని అనుకొని ఉంటే, పాయలై విడిపోతే ప్రళయం ఏర్పడి సముద్రం విచ్ఛిన్నమై భూప్రళయం ఏర్పడుతుంది. సో సముద్రాలు కూడా మనకు ఒక మంచి సందేశాన్ని పంపుతున్నాయి. ఇంత పెద్ద సముద్రాలము కలిసి మీకు మంచి చేస్తున్నాము, మీరు కూడా ఈ భూమిపై ఈ నేలపై మనుషులుగా అందరూ కలిసిమెలిసి బతకాలని ఒక సందేశం ఈ సృష్టిలో దాగి ఉంది. ప్రపంచ దేశాలకు భిన్నంగా నా భారతదేశాన్ని సృష్టించాడు. ఈ చెట్ల మాదిరిగా ఎన్ని చెట్లున్నాయి భూప్రపంచంలో, అన్ని చెట్ల మాదిరిగా, రకరకాల చెట్ల మాదిరిగా మనలను కూడా రకరకాల మతాల వారిగా, రకరకాల కులాల వారిగా, వివిధ జాతుల మాదిరిగా ఈ నేలపై సృష్టించి ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపుతుంది నా భారతదేశం నుంచి. ఈ ప్రకృతి మనకు ఏ విధంగా ఆక్సిజన్ని ఇస్తుందో, అదేవిధంగా మనమందరం కలిసి ఒక మెసేజ్ ప్రపంచ దేశాలకు పంపుతున్నాం. మేము ఇన్ని రకాల మనుషులమైనా, ఇన్ని మతాల వారమైనా, సబ్బండ జాతుల వారమైనా మేము ఒకే చోట నివసిస్తూ హాయిగా అన్నదమ్ముల వలె బతుకుతున్నాము. ఇది నా భారతదేశంలో దాగి ఉన్న సృష్టి రహస్యం. ఇది కదా సృష్టి రహస్యం అంటే. ఎవరికెవరో తెలియదు, కానీ ఒకరికొకరు సహకారం అందిపుచ్చుకుంటారు. ఇదే నా గుండెలో ఉన్న ప్రేమ, నా భారతదేశం యొక్క ప్రేమ ఈ గుండెలో దాగి ఉంది. ఈ మట్టిలో పుట్టినాము, ఈ మట్టిలో కలిసిపోతాం. జై భారత్, జై హింద్. నేల తల్లి ఒడిలో ఎన్ని వేల భాషలో. జై భారత్, జై హింద్.